అసలు నేనేదో చేస్తున్నా అని అనుకుంటావంటే నువ్వు అడిగి నీ ప్రాణంలోకి వచ్చావా ఈ జన్మలోకి? నేనిస్తే వచ్చావు ఈ జన్మలోకి. నీకు ఈ జన్మ నేనిస్తే సరిపోయింది, వచ్చింది. ఫలానా వ్యక్తుల తల్లిదండ్రులకి నేను కొడుకుగా పుట్టాలి, కూతురుగా పుట్టాలి అని మనం అడిగి రాలే. మన శరీరంలో జరిగే పనులన్నిటికీ కూడా పరమాత్మ బాధ్యతగా చూసుకుంటున్నాడు. కానీ ఆయన పెట్టిన ఆ ఎస్టాబ్లిష్మెంట్, ఆ ప్రాజెక్ట్ జరుగుతోంది తప్ప మనం ఇప్పుడు నాకు అన్నం జీర్ణం కావాలను, ఈరోజు జీర్ణం కాకూడదు అని మనమే అనుకుంటే సాగదది. నా కళ్ళు చూడవు, వాసన చూడాలి అంటే అవుతుందా? వాసన చూసే కాదు, వాసనే చూడాలి, కనపడే దృష్టికి సంబంధించింది అదే చూడాలి. ఈ ఏర్పాట్లు చేసిన పరమాత్మ, ఆయన యొక్క జ్ఞానం ఎంత గొప్పది, ఆయన యొక్క బాధ్యత ఎంత గొప్పది. దాని ముందు చూసుకుంటే మన మేధాశక్తి అసలు లెక్క ఉంటుందా దానికి?